హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తండ్రి మీద ఉన్న ప్రేమని బయటపెట్టిన విక్కీ, గుండె పగిలే నిజాన్ని విక్కీ ముందు బయటపెట్టిన రమేష్ చంద్ర ప్రసాద్. తప్పు చేశానని కుమిలిపోతున్న అరవింద, నిజంగానే ఇదంతా జరగబోతుందా, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పిక్నిక్లో అయితే అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మురళి వేసిన ప్లానుల్ని తిప్పికొడుతూ పద్మావతి అయితే ఇక అరవిందకి దగ్గరవుతుంది. అరవింద పద్మావతితో మాట్లాడడంతో విక్కీ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. సాయంత్రం అయిన తర్వాత అందరూ కూడా కూర్చొని ఒకరికొకరు క్యారెక్టర్లు మార్చుకొని ఇక ఎవరి మనసులో ఏముందో బయట పెట్టుకోవాలని అనుకుంటారు. ఆ తర్వాత అను ఆర్య ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆర్య ప్లేస్లో అనులాగా, అను అయితే ఆర్యలాగా మాట్లాడతారు. అప్పుడే ఇక ఆర్య అయితే అను మీద ఎంత ప్రేముందో బయట పెడతారు. వాళ్ళిద్దరూ కూడా ఎప్పటికీ విడిపోకూడదని నిర్ణయించుకొని ఒకరి చేతిలో ఒకరు ఒట్టేసుకొని మరీ చెప్తారు. తర్వాత ఇక పద్మావతి అలాగే విక్కీ ఇద్దరూ కూడా వారి మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టుకుంటారు. అమర ప్రేమికుల్లాగా నటించాలని వాళ్ళిద్దరికీ వస్తుంది. ఇక దాంతో వాళ్ళిద్దరూ కూడా అమర ప్రేమికుల్లాగా నటిస్తూ ఉంటారు. అప్పుడే ఇక పద్మావతి అయితే మీ ప్రేమ పొందని నేను ఇక బ్రతికుండడం వేస్ట్ అంటూ పద్మావతి అయితే విషం తాగినట్టు నటిస్తుంది. ఇక పద్మావతి విషం తాగినట్టు నటిస్తూ ఉంటే నిజంగానే పద్మావతికి ఏదో అయిపోయిందనే ఊహలో విక్కీ అయితే పద్మావతిని పట్టుకొని, నువ్వు లేని నా జీవితం వ్యర్థం పద్మావతి, నీతో పాటే నా గమనం అంటూ విక్కీ కూడా ఆ విషం బాటిల్లో విషం తాగినట్టు నటించి తనతో పాటే చనిపోతానని అని చెప్పి పద్మావతి చేతిలో చెయ్యి వేసి తను కూడా మరణించినట్టు నటిస్తూ ఉంటాడు. అది చూసి అందరూ కూడా క్లాప్స్ కొడతారు. అరవింద్ అయితే నిజంగా మీ మధ్య ఉన్న ప్రేమ ఇదే, మీకు అంతులేని ప్రేమ, అమర ప్రేమ మీది అని అంటూ ఉంటుంది అరవింద. అప్పుడే విక్కీ పద్మావతి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇది నటించడం కాదు సారు, మీకోసం నా ప్రాణాల్ని ఇవ్వడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఇది నటన అనుకోకండి, ఇది నా మనసులో ఉన్న ప్రేమనే మీ ముందు నటించి చూపించాను అంతే. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకోండి సారు అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే. ఇక అప్పుడే మురళి అయితే ఇదేంటి, వీళ్ళిద్దరూ నటనలోని ఇంత ప్రేమని చూపించుకున్నారు. ఇప్పుడు విక్కీ పద్మావతి ప్రేమని అర్థం చేసుకొని ఒకటైపోతే లేదు, అలా జరగడానికి వీల్లేదు అని అనుకుంటూ ఉంటాడు మురళి అయితే. తర్వాత ఇక రమేష్ చంద్ర ప్రసాద్కు అయితే ఒక చీటీ వస్తుంది. కొడుకుకి తను కొడుకులాగా నటించాలని, అంటే విక్కీకి కొడుకులా నటించాలని వస్తుంది. కావాలనే పద్మావతి చీటీలో అలా రాస్తుంది. ఇక విక్కీ అంటూ ఉంటాడు, సరే మనిద్దరం నటిద్దాము. ఎప్పుడు అంటే మీ పుట్టినరోజు నాడు నేను ఎంతో ఆశగా మీకు విషయం చెప్పాలని, మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని నాన్న అంటూ మీకోసం పరిగెత్తుకుంటూ బెడ్రూమ్లోకి వచ్చాను. ఆ రోజు ఏం జరిగిందో, మీరు ఎలా ప్రవర్తించారో మొత్తం కూడా నేను కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను అందరికీ. మీరు నా స్థానంలో ఉండి నాన్న అని అనండి, నేను మీ స్థానంలో ఉంటాను అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. అప్పుడే ఇక వాళ్ళ నాన్న అయితే ఒప్పుకుంటాడు. అనండి నాన్న అని అనండి అని అంటూ ఉంటాడు విక్కీ. అప్పుడే ఫోన్లో మాట్లాడుతున్నట్టు విక్కీ నటిస్తూ ఉంటాడు సీరియస్గా. ఇక రమేష్ చంద్ర ప్రసాద్ అయితే నాన్న అంటూ ఇక విక్కీ దగ్గరికి వస్తాడు. విక్కీ, నన్ను కదిలించొద్దు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని అంటూ ఉంటాడు విక్కీ అయితే రమేష్ చంద్ర ప్రసాద్ని. అది కాదు నాన్న ఈరోజు అని అంటూ ఉంటాడు. అప్పుడే విక్కీ అయితే నిన్ను విసిగించుకన్నానా, పో బయటికి, లలిత వీణ్ణి తీసుకువెళ్ళు అని విక్కీ చాలా కోపంగా అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అది కాదు నాన్న ఈరోజు అని ఇంకా విక్కీ పట్టుకుని వాళ్ళ నాన్నని అడుగుతూ ఉంటే అప్పుడే పక్కనే ఉన్న మంచినీళ్లు తీసుకొని విక్కీ ముఖం మీద కొడతాడు రమేష్ చంద్ర ప్రసాద్, అంటే విక్కీ. దాంతో ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక రమేష్ చంద్ర ప్రసాద్ అయితే స్టన్ అయిపోతూ ఉంటాడు. నిన్ను దూరంగా వెళ్ళమన్నానా? అసలు నీకు బుద్ధి లేదు లలిత, పిల్లల్ని ఎలా పెంచాలో నీకు తెలీదో, పో ఇక్కడి నుంచి అని ఇక లలిత వెళ్ళిపో, నువ్వు కూడా వీళ్ళిద్దరిని తీసుకొని, నా పాలిట శనిగాళ్లాగా తయారయ్యారు మీరు అని ఏదో ఫోన్లో సీరియస్గా మాట్లాడుతూ రమేష్ చంద్ర ప్రసాద్ అయితే పిల్లల మీద తన భార్య మీద విసుక్కున్నట్టు విక్కీ ఆ రోజు జరిగిందంతా కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా
లలిత అంటే విక్కీ వాళ్ళ అమ్మ మళ్ళీ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి ఏంటండి ఏం జరిగింది అంటే నేను రెండో పెళ్లి చేసుకున్నాను అని చెప్పి అనడంతో ఇక వెంటనే విక్కీ వాళ్ళ అమ్మ వెళ్ళైతే ఆత్మహత్య చేసుకుంటుంది. ఇక ఆత్మహత్య చేసుకున్న తల్లిని చూసి విక్కీ వాళ్ళ అక్క ఇద్దరూ కూడా ఎంతో కుమిలిపోతూ ఉంటారు. విక్కీ ఈ కథనంతా కూడా చెప్తూ ఉంటే అరవింద కళ్ళల్లో ఇక నీళ్లు వస్తూ ఉంటాయి. అరవింద్ కూడా పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకొని చాలా కుమిలిపోతూ ఉంటుంది. ఇలా అక్క తమ్ముడు ఇద్దరూ కూడా తండ్రి ఉండి ఒంటరి వాళ్ళయ్యారు అని అంటూ విక్కీ మా జీవితంలో మీరు చేసిన పెద్ద తప్పు ఇదే అని అంటూ విక్కీ ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతాడు. విక్కీ అలా వెళ్ళిపోతుండగా ఆగు విక్కీ అని గట్టిగా అరుస్తాడు. అరిచి ఇక దగ్గరికి వెళ్ళి నువ్వు నీ మనసులో ఉన్న దుఃఖాన్ని నా మీద ఉన్న కోపాన్ని బయట పెట్టావు. ఆ రోజు ఏం జరిగిందో నేను చెప్తాను విను. నిన్ను మీ అక్క అరవింద్ని ఇద్దరినీ కూడా చంపేస్తానని ఒక రౌడీలు నాకు ఫోన్ చేశారు. మా చెల్లిని గనక పెళ్లి చేసుకోకపోతే నీ పిల్లలు శవాలవుతారని నన్ను హెచ్చరించారు. అప్పుడే నేను దివ్య వాళ్ళమ్మని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆ రోజు నుంచి దివ్య వాళ్ళమ్మ నాకు టార్చర్ చూపిస్తూనే ఉంది. తర్వాత నా పుట్టినరోజు నాడు తను అక్కడికి రమ్మని, లేకపోతే నీ కుటుంబం మొత్తాన్ని చంపేస్తానని వాళ్ళ అన్నయ్య నన్ను బెదిరించడం మొదలుపెట్టాడు. లలితకి విడాకులు ఇవ్వమని, మీకు తనకి ఎటువంటి సంబంధం లేకుండా చేసుకోమని చెప్పి నన్ను హెచ్చరించారు. కానీ నేను వినలేదు. అందుకని ఆ రోజు మీతో అలాగా నేను సీరియస్గా మాట్లాడాను. ఇక ఏమీ చెయ్యలేక నిజం చెప్పాలని నేను రెండో పెళ్లి చేసుకున్నాను అని అనగానే మీ అమ్మ కోపంతో వెళ్ళి గదిలోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంది అని అంటూ అసలు నిజాన్ని బయట పెడతాడు రమేష్ చంద్ర ప్రసాద్. అయితే ఇక ఆ మాటలు విని అరవింద విక్కీ నిజం తెలుసుకొని చాలా బాధపడుతూ ఉంటారు. ఇన్ని రోజులు నాన్న వల్లే అమ్మ చనిపోయిందనుకొని మేము చాలా తప్పుగా ఆలోచించాం నాన్న. నీలాంటి నాన్న దొరకడం మా అదృష్టం. కానీ పరిస్థితుల కారణంగా మనం ఇలా విడిపోవాల్సి వచ్చింది. మిమ్మల్ని ఎన్నో మాటలు అన్నాము, మమ్మల్ని క్షమించండి అంటూ అరవింద విక్కీ ఇద్దరూ కూడా చాలా బాధపడుతూ తండ్రిని క్షమాపణ అడుగుతారు. విక్కీ అరవింద్కి నిజం తెలిసి తన తండ్రితో ప్రేమగా ఒక్కటైపోయినందుకు పద్మావతి అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న మురళి అయితే ఇదేంటి ఫ్యామిలీ అంతా ఒక్కటైపోయారు, ఈ విషయం అక్కకి తెలిస్తే ఊరుకుంటుందా, ఊరుకోదే, ఏం చెయ్యాలి అని అంటూ ఆలోచిస్తూ ఉంటారు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి తండ్రిని క్షమాపణ అడిగిన విక్కీ మురళి నిజ స్వరూపాన్ని అరవింద్కి తెలిసేలా చేస్తాడా, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.